హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఈ వీడియోలో సాంగ్లీలో ఉన్న ద ఫేమస్ గణపతి మందిర్‌ని ఈ వీడియోలో చూడబోతున్నాం. సాంగ్లీ మహారాష్ట్రలోని ఒక జిల్లా. ఈ టెంపుల్‌ని కట్టడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టింది. ఈ టెంపుల్‌ని చింతమన్‌రావు పట్వర్ధన్ గారు నిర్మించారు. మీరు వీడియోలో చూస్తున్న స్టాట్యూ ఆయనదే. ఈ టెంపుల్ యొక్క కన్‌స్ట్రక్షన్ 1814 సంవత్సరంలో స్టార్ట్ చేయగా 1845 సంవత్సరానికి కంప్లీట్ అయింది. 1989లో వచ్చిన 'సల్మాన్ ఖాన్' మూవీ 'మైనే ప్యార్ కియా'లోని హీరోయిన్‌గా నటించిన భాగ్యశ్రీ గారు, ఇంకా చెప్పుకోవాలనుకుంటే మనకి రీసెంట్‌గా 'ప్రభాస్' మూవీ అయిన 'రాధే శ్యామ్‌లో' ప్రభాస్ తల్లిగా యాక్ట్ చేసిన భాగ్యశ్రీ గారు ఈ చింతమన్‌రావు పట్వర్ధన్ యొక్క వంశస్థురాలు. ఈ టెంపుల్ మొత్తం సుమారుగా 2 ఎకరాల్లో విస్తరించి ఉంది. అండ్ ఈ టెంపుల్ యొక్క ఓపెనింగ్ టైమింగ్స్ ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు టెంపుల్ ఓపెన్‌లోనే ఉంటుంది. మహారాష్ట్రలోని సాంగ్లీ మరియు కోల్హాపూర్ ఏరియాల్లో చూడవలసిన ప్లేసుల్లో లేదా దర్శించవలసిన టెంపుల్‌లో ఇది ఒక ప్రధానమైనది. టెంపుల్ యొక్క లొకేషన్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్‌లో పిన్ చేసి పెడతాను చూడండి. మీరింతవరకు చూసిన దేవతా దేవుళ్ళ విగ్రహాలతో పాటు ప్రత్యేకించి చింతమనేశ్వరి, సూర్యనారాయణ, లక్ష్మీనారాయణ దేవుళ్ళ యొక్క కోవిల్లు కూడా కలవు ఇదే చోట. ఈ టెంపుల్ యొక్క డిజైన్ మరియు ఆర్కిటెక్చర్‌ని బేస్ చేసుకొని వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్ అని కూడా చాలా మంది చెప్తారు. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ పేష్వా ఆర్కిటెక్చర్ యొక్క మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. సో, మెయిన్ టెంపుల్ అంతా బ్లాక్ స్టోన్‌లో ఉంటుంది. అండ్ టాప్ అంతా కంప్లీట్‌గా వైట్‌లో ఉంటూ మీరు చూస్తున్నారు కదా! కంప్లీట్‌గా వైట్‌లో ఉంటూ ప్రతి దగ్గర కూడా డిఫరెంట్ డిఫరెంట్ పెయింటింగ్స్‌తో గోపురం మొత్తం నిండి ఉంటుంది. నాకైతే మాత్రం టెంపుల్ యొక్క డిజైన్ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది. ఎస్పెషల్లీ ఈవినింగ్ టైమ్‌లో చూడడానికి చాలా బావుంది. సన్ రైజెస్ తెల్లటి గోపురాల మీద పడి రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు మాత్రం చూడడానికి చాలా చక్కగా, చాలా అందంగా ఉంది. ఇంతకుముందు చెప్పినట్లుగా గణపతి దేవుని విగ్రహంతో పాటు చింతమనేశ్వరి, సూర్యనారాయణ, లక్ష్మీనారాయణ టెంపుల్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా! ఈ 4 టెంపుల్‌లు మరియు గణపతి టెంపుల్‌ని కలిపి గణపతి పంచయత్ అని ఇక్కడ పిలుస్తారు. ఇదే గణపతి మందిర్ యొక్క ప్రధాన ఆలయం. ఈ ప్రధాన ఆలయం లోపల చూడడానికి మాత్రం చాలా రిచ్ లుక్ కనిపిస్తుంటుంది. ఇదే దర్శన విగ్రహం. ఈ గణపతి విగ్రహం రాగితో చేయబడింది. గర్భగుడిలో వినాయకుడితో పాటు రిద్ధి సిద్ధిలను చూడొచ్చు. ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్‌లో తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరిచ్చే ఈ చిన్నపాటి ప్రోత్సాహం నాకు మరిన్ని వీడియోలు చేయడానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. థాంక్ యూ.